Zebronics for life. Bluetooth mode. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి 2 స్పీకర్లు అయితే ఉన్నాయన్నమాట. 2 రిపేర్ చేయాలి. ఇది రిపేర్ చేసిన తర్వాత అది వర్క్ అవుతాయో లేదో చూద్దాం. ఫస్ట్ స్పీకర్ వచ్చేసి జెబ్రానిక్ అస్ట్రా 20. ఈ స్పీకర్లో ఏంటంటే మెయిన్ ప్రాబ్లంగా ఇందులో ఛార్జింగ్ పెట్టడానికి ఛార్జింగ్ పోర్ట్ అయితే లేదనమాట. సో ఇదైతే ఇరిగిపోయింది, అది లోపలే ఉంది, సౌండ్ వస్తుంది కదా, లోపలే ఉంది. ఇది వచ్చేసి సెకండ్ స్పీకర్ అనమాట. దీని పేరు వచ్చేసి జెప్ ఫీస్ట్ 51 అని. సో ఇది నేను హెయిర్ గడ్డలో జస్ట్ 100 రూపీస్కే కొన్నా. రిపేర్ చేస్తాం కదా, రిపేర్ చేసిన తర్వాత వర్త కదా అని చూద్దాం. ఇందులో కూడా మెయిన్ ప్రాబ్లం వచ్చేసరికి బ్యాటరీ అండ్ ఇంకోటి ఛార్జింగ్ పోర్ట్ కూడా లేదనమాట. దీన్ని కూడా చాలా రిపేర్ చేయాల్సి వస్తుంది. ఒక సైడ్ చూస్తే మెస్ అంతా లైక్ లోపలికి బెండ్ అయిపోయింది, లైట్గా చిన్న క్రాక్ కూడా వచ్చింది. ఇంకా లైట్ ఎందుకు మరి, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఈ జెబ్రానిక్స్ అస్ట్రా నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఇదైతే మనకి 10 వాట్స్ అవుట్పుట్ అయితే వస్తుంది, 5 ఈచ్ అనమాట. ఈ స్పీకర్ లో మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఛార్జింగ్ పోర్ట్ లేదనమాట. ఇంకా దాని ప్లేస్ లో అయితే నేను సీ టైప్ పెట్టేస్తా. ఈ స్పీకర్ ని ఓపెన్ చేయాలంటే దీని మీద ఉన్న స్టీల్ మెస్ అయితే ఓపెన్ చేయాలన్నమాట. దానికోసం ఒక షార్ప్ టూల్ అయితే తీసుకొని దాని అడ్జస్ట్ నుంచి అయితే పైకి లేపుతా ఉండాలి, అప్పుడైతే బయటకు వస్తుంది. మరీ ఎక్కువ ఫోర్స్ అప్లై చేయకుండా లైట్ గా పుల్ చేస్తే మెస్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఈ స్పీకర్ ఏమో అన్నదనమాట, ఎప్పటి నుంచో ప్రాబ్లం ఉందని చెప్తుంటే ఇప్పుడు తీసుకొని దాన్ని రిపేర్ అయితే చేస్తున్నాను. ఇంకా ఈ స్పీకర్ మీద ఉన్న మెస్ తీసిన తర్వాత మనకి దీనికి అయితే ఓపెన్ చేయడానికి 12 స్క్రూస్ ఉంటాయి అనమాట. ఇంకా 1 by 1 ఒకటి ఓపెన్ చేసేయాలి. వన్స్ అన్ని స్క్రూస్ తీసిన తర్వాత లైట్ గా షార్ప్ టూల్ తీసుకొని ఇంకా ఎడ్జెస్ నుంచి పైన తీస్తే ఇంకా స్పీకర్ పార్ట్ కూడా వచ్చేస్తుంది. ఈ స్పీకర్స్ ఓపెన్ చేసేప్పుడు చాలా కేర్ఫుల్ గా తీయాలి, లేదంటే వైర్లు అనేవి కట్ అవుతాయి. ఈ స్పీకర్ లో మనకి లిథియం అయాన్ రీచార్జబుల్ బ్యాటరీస్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. దీని వోల్టేజ్ వచ్చేసరికి 3.7 వోల్ట్ డ్యూల్ బ్యాటరీ బ్యాక్ 2400 mAh బ్యాటరీ ఇది. ఈ స్పీకర్ లో ఉన్న మదర్ బోర్డ్ బయట తీయాలంటే బ్యాక్ సైడ్ ఉన్న 2 స్క్రూస్ ఓపెన్ చేసిన తర్వాత ఈ బోర్డ్ అయితే మనకి బయటకు వస్తుంది. ఇంకా ఈ సర్క్యూట్ బోర్డ్ కి లోపల ఉన్న స్పీకర్స్ అండ్ బ్యాటరీ వైర్లు అయితే కనెక్ట్ అయి ఉంటాయి. మెయిన్ బోర్డ్ నుంచి ఒక్కొక్క కనెక్టర్ మెల్లిగా తీయాలి, లేదంటే మొత్తం వైర్ కట్ అవుతాయి. లోపల నుంచి సోల్డరింగ్ పిన్స్ కూడా బయటకు వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి. వైర్ కనెక్టర్స్ అని రిమూవ్ చేసిన తర్వాత బోర్డ్ అయితే ఇలా సెపరేట్ అయిపోతుంది. ఇంకా ఈ బోర్డ్ అయితే మెయిన్ గా 3.5 to 5 volts మీద రన్ అయితే అవుతుంది. ఈ సర్క్యూట్ బోర్డ్ కి ఉండాల్సిన మైక్రో USB పోర్ట్ అయితే లోపలే ఉండిపోయింది అనమాట. ఇంకా దీని ప్లేస్ లో మనం C టైప్ ఛార్జింగ్ పోర్ట్ అయితే యూజ్ చేస్తున్నా. ఛార్జింగ్ మోడల్ మనకి మార్కెట్ లో 40 to 50 రూపీస్ అయితే దొరికేస్తుంది. ఈ ఛార్జింగ్ మోడల్ కి మనం వైర్లు అయితే అటాచ్ చేయాలి. దానికోసం అయితే ఒక్కొక్క వైర్ తీసుకెళ్లి దీనికి అయితే సోల్డరింగ్ చేసుకోవాలి. వైర్లు అటాచ్ చేసే ముందు ప్లస్ ఆర్ మైనస్ చూసుకొని సోల్డరింగ్ చేయండి. ఇంకా అలాగే సోల్డరింగ్ వైర్ వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే కాలుతుంది. 2 వైర్లు సోల్డరింగ్ చేసిన తర్వాత ఈ మోడల్ అయితే ఇలా కనిపిస్తుంది. ఈ స్పీకర్ లో బ్యాటరీ కూడా చేంజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి 4500 mAh, పాత బ్యాటరీ వచ్చేసి 2400 mAh. ఓల్డ్ బ్యాటరీ బదులు కొత్త బ్యాటరీ అయితే రీప్లేస్ చేసా. బ్యాటరీ మనం కనెక్ట్ చేయాలంటే దీనికి ముందుగా సోల్డరింగ్ అయితే చేసుకోవాలి. ఇంకా సోల్డరింగ్ చేయాలంటే దీనికి సైడ్ కి అయితే చాలా స్క్రాచెస్ పెట్టాలి మనం, లేకపోతే సోల్డరింగ్ అవ్వదు. బ్యాటరీ మీద గీకడానికి ఏదైనా షార్ప్ టూల్ అయితే తీసుకొని 2 sides ఇలా అయితే స్క్రాచెస్ పెట్టుకోవాలి. ఇంకా అప్పుడైతే దీని మీద సోల్డరింగ్ పేస్ట్ కూడా అప్లై చేసుకుంటే అప్పుడు సోల్డరింగ్ అయితే అవుతుంది. దీన్ని ఎలా కాకుండా ప్రొఫెషనల్ గా చేయాలంటే స్పాట్ వెల్డింగ్ చేయాలి. దానికైతే మన దగ్గర మిషన్ లేదు కాబట్టి ఇంకా నేనైతే సోల్డరింగ్ తోనే కానిచ్చేస్తా. ఇలా ఈ బ్యాటరీకి 2 sides 2 వైర్లు సోల్డరింగ్ చేసిన తర్వాత ఇది వర్క్ అవుతుందో లేదో అని చెక్ చేయడానికి మెయిన్ బోర్డ్కి అయితే కనెక్ట్ చేసుకొని ఆన్ చేసుకోవాలి. ఇంకా అలా బ్యాటరీ కనెక్ట్ చేసి ఆన్ చేయగానే బోర్డ్ అయితే ఆన్ అయింది, అంటే ఇంకా బ్యాటరీ అయితే వర్కింగ్ అనమాట. ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఛార్జింగ్ మోడల్ ని బ్యాటరీకి కనెక్ట్ చేసి ఇంకా బ్యాటరీకి ఛార్జింగ్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి. రెడ్ లైట్ వెలుగుతుందంటే ఛార్జ్ అవుతున్నట్టు, గ్రీన్ వస్తే ఫుల్ అయిపోయినట్టు. ఇంకా అలాగే నేను బ్యాటరీ అయితే కొంచెం అప్గ్రేడ్ చేశాను, ఇంకో బ్యాటరీ అయితే యాడ్ చేశాను. తర్వాత టైప్ సి ఛార్జింగ్ మోడల్ పట్టేటట్టు ఈ బ్యాక్ సైడ్ ప్యానెల్ కి అయితే చిన్నగా హోల్ అయితే చేసుకోవాలి. వన్స్ ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత మన బోర్డ్ అయితే ఇలా కనిపిస్తుంది. మనం అయితే సేమ్ కంపెనీ వాడు డిఫాల్ట్ గా ఇచ్చిన పిన్ ఎలా ఉంటుందో అలాగే అయితే చేసి పడేసాను. ఇంకా దీనికి ఇంకా కనెక్షన్స్ అన్ని అయిపోయిన తర్వాత ఒక్కొక్క వైర్ అన్ని కనెక్ట్ చేసుకొని ఇంకా అన్ని వర్క్ అవుతుందో లేదో చెక్ చేసుకుంటున్నాం. ఇంకా ఛార్జింగ్ పిన్ పెట్టిన తర్వాత మనకైతే రెడ్ కలర్ లో ఇండికేషన్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. ఇంకా ఓవరాల్ గా అన్ని చెక్ చేసుకున్న తర్వాత ఇంకా పార్ట్స్ అన్నిటిని మళ్ళీ అసెంబ్లీ అయితే చేసేసుకోవాలి. ఇంకా మొత్తానికి స్పీకర్ అయితే బ్యాక్ టు నార్మల్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మంచిగా వర్క్ అయితే అవుతుంది. Zebronics for life. Bluetooth mode. Zeb Astra 20 is now connected. ఇంకా ఈ స్పీకర్ వచ్చేసి జెబ్రానిక్ సౌండ్ ఫీస్ట్ 51. ఈ స్పీకర్కి వచ్చేసి
ఇదైతే మన ఒక బడ్స్ అనమాట. బడ్స్కి ఛార్జ్ చేయడం వల్ల ఇక్కడ డిస్ప్లే ఉంటుంది, మీకు కనిపిస్తుందో లేదో ఇక్కడ ఒక డిస్ప్లే ఉంటుంది. సో మనకి బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత ఉందని ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ స్పీకర్ ఏదైతే ఉందో దీన్ని రిపేర్ చేసి ఛార్జింగ్ పోర్ట్ అంటే కనెక్ట్ చేసిన తర్వాత ఇదేమైతే లైక్ ఈ డిస్ప్లే ఉంది కదా, ఈ డిస్ప్లేని దీనికి ఇక్కడ టాప్ సైడ్ కానీ ఇంకెక్కడ నా సైడ్కి కానీ నేను కనెక్ట్ చేసి చూస్తా. సో మనకి ఏంటంటే ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఇండికేషన్ ఉంటుంది అనమాట, ఎంత పర్సెంటేజ్ బ్యాటరీ ఎక్కుతుందని చెప్పి. ఇప్పుడు దాకా ఇది ఇలాగైతే ఇది ఏ స్పీకర్కి సెట్ చేయలేదు, నార్మల్ స్పీకర్ అయితే రిపేర్ చేసాం, కానీ ఇలా ఇది ఇందులో మొత్తం సెట్ తీసుకెళ్ళి ఇందులో కనెక్ట్ చేయాలన్నమాట. ఈ స్పీకర్ని ఓపెన్ చేయాలంటే 2 sets 2 మెటల్ మెషెస్ అయితే ఉంటాయి. ఇంకా దాన్ని అయితే మెల్లమెల్లగా ఓపెన్ చేస్తూ ఉండాలి, చాలా హార్డ్ ఉన్నాయి, అసలు రావట్లేదు. ఎలా అయితే 2 మెషిన్ని మొత్తానికి ఓడిపికేసా. ఇంకా ఈ స్పీకర్ని ఓపెన్ చేయాలంటే అటు ఇటు మొత్తం 12 స్క్రూస్ అయితే ఉన్నాయి. దానికన్నా ముందు అయితే దీని మీద చాలా దుమ్ము ఉంది, అంతా క్లీన్ చేసిన తర్వాత ఇంకా ఓపెన్ చేయడం స్టార్ట్ చేసా. ఇంకా ఈ స్క్రూస్ ఏమో చాలా టైట్ గా ఉన్నాయి, ఓపెన్ చేస్తుంటే అసలు రావట్లేదు. ఇంకా ఎలా అయితే మొత్తానికి అయితే ఓపెన్ చేసా. దీన్ని ఓపెన్ చేయాలంటే ఒక షార్ప్ టూల్ తీసుకొని ఎడ్జ్ నుంచి ఇలా పైకి అంటే అది ఆటోమేటిక్ ఓపెన్ అయిపోతుంది. ఇంకా విరిగిపోయిన పాత మైక్రో USB పిన్ కూడా లోపలే ఉండిపోయింది. ఇంకా దాని బదులు మనం అయితే కొత్తది వేస్తాం. ఇంకా అలా లోపల ఉన్న కనెక్టర్స్ అన్ని ఒక్కొక్కటిగా తీసేస్తే స్పీకర్ పార్ట్ అంతా సపరేట్ అయిపోతుంది. అలానే దాని మీద ఉన్న సిలికాన్ హ్యాండిల్ స్ట్రాప్ కూడా వచ్చేసింది, దాని మీద జెబ్రానిక్స్ అనే బ్రాండ్ ఉంటుంది. ఇంకా ఈ స్పీకర్ ఏమో 14 volt అవుట్పుట్ అయితే ఇస్తుంది, ఈ 7 each అనమాట. ఇంకా ఇందులో ఉన్న సర్క్యూట్ బోర్డ్ బట్టి తీయాలంటే దాని సైడ్ ఉన్న 2 స్క్రూస్ అయితే ఓపెన్ చేయాలి. ఇంకా ఈ ఆడియో బోర్డ్ కూడా 3.5 to 5 volts మీద రన్ అవుతుంది. ఇంకా ఈ స్పీకర్ లో మనకి 3.7 volt 1800 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ బ్యాటరీ వర్క్ అవుతుందో తెలుసుకోవడానికి నేను డైరెక్ట్ గా బడ్స్ కి అయితే కనెక్ట్ చేశాను మాన్యువల్ గా. ఈ బడ్స్ కేస్ లో నేనైతే కొంచెం మోడిఫై చేశాను. ఏంటంటే మదర్ బోర్డ్ నుంచి డైరెక్ట్ గా బ్యాటరీకి అయితే వైర్లు కనెక్ట్ ఉంటాయి. ఇంకా అందులో మనకి ఇక్కడ ఏంటంటే పర్సెంటేజ్ అనేది డిస్ప్లేలో షో అవుతాయి. ఇంకా బ్యాటరీ కొంచెం సేపు ఛార్జ్ అయిన తర్వాత బోర్డుకి అయితే కనెక్ట్ చేసా. మొత్తానికి బ్యాటరీ అయితే మంచిగానే వర్క్ అవుతుంది. ఇంకా తర్వాత ఏమో ఈ స్పీకర్ బాడీకి ఒక సైడ్ అయితే మనం LCD డిస్ప్లే అయితే కనెక్ట్ చేయాలి బ్యాటరీ పర్సెంటేజ్ కోసం. ఇంకా LCD ఎంత సైజ్ ఉందో మెజర్మెంట్ తీసుకొని ఇంకా బాడీకి ఒక సైడ్ అయితే మార్క్ చేసుకున్నా. కరెక్ట్ గా ఈ మార్కింగ్ మీద నుంచి కటింగ్ అయితే చేసేస్తే LCD అనేది పర్ఫెక్ట్ గా ఫిట్ అయితే అయిపోతుంది. ఇంకా LCD మీద ఉన్న ట్రాన్స్పరెంట్ కవర్ అండ్ లోపల సర్క్యూట్ బోర్డ్ మొత్తం అంతా సపరేట్ అయితే చేసేయాలి. వన్స్ కటింగ్ మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంకా బోర్డ్ అండ్ LCD అయితే లోపల ఇలా అయితే ఫిట్ చేసేసాను. ఇంకా బయట అయితే ట్రాన్స్పరెంట్ కవర్ కూడా ఫిట్ చేశాను, దాని కిందనే ఛార్జింగ్ ఉంటుంది. ఇంకా ఫిట్టింగ్ అంతా అయిపోయిన తర్వాత ఛార్జింగ్ పిన్ అయితే కనెక్ట్ చేసి చూసాను. ఇంకా LCD అయితే మంచిగా వర్క్ అవుతుంది. ఇంకా చెకింగ్ అంతా అయిపోయిన తర్వాత ఛార్జింగ్ బోర్డ్ నుంచి వచ్చే అవుట్పుట్ వైర్స్ ని ఆడియో బోర్డ్ లో ఉన్న ఇన్పుట్ బ్యాటరీ పిన్స్ కి అయితే కనెక్ట్ చేయాలి. ఇంకా వైర్ కనెక్షన్స్ అన్ని అయిపోయిన తర్వాత బ్యాటరీని తీసుకెళ్లి ఆడియో బోర్డ్ లో ఉన్న ఇన్పుట్ కి అయితే కనెక్ట్ చేసేయాలి. ఇంకా సెటప్ అంతా అయిపోయిన తర్వాత ఛార్జింగ్ పిన్ కనెక్ట్ చేస్తే మన బ్యాటరీ యొక్క అవుట్పుట్ అయితే డిస్ప్లేలో కనిపిస్తుంది. ఇంకా ఎలా అయితే LCD అయితే మంచి పర్ఫెక్ట్ గా ఫిట్ అయిపోయింది. మొత్తానికి సెటప్ అండ్ కనెక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ అసెంబ్లీ అయితే చేసేసా. సో ఈ స్పీకర్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయితే అయిపోయింది. ఇంకా ఇందులో లైట్ గా మోడిఫై అయితే చేసాం. జస్ట్ దీంట్లో కొంచెం మనం ఒకటి యాడ్ చేసాం అనమాట. ఇంకా ఇగో డిస్ప్లే ఒకటి యాడ్ చేసాం, ఇది కూడా మంచిగానే వర్క్ అవుతుంది. ఛార్జింగ్ పెట్టినప్పుడు మనకు బ్యాటరీ ఎంత పర్సెంటేజ్ ఉందని చెప్పి ఇందులో ఇండికేట్ అవుతుంది అనమాట. సో ఇంకా మిగతా అంతా సెట్. ఇంకా బటన్స్ కూడా మంచిగా తీసేసాను, ఇంకా అంతా అయిపోయింది. ఇంకా ఆన్ ఆఫ్ బటన్ కూడా మంచిగానే ఉంది. Zebronics for life. Bluetooth mode. ఎరగడలో ఉన్నది కదా 100 రూపీస్కి రిపేర్ చేసాం కదా, పర్లేదు వర్తే. మన 2 స్పీకర్లు అయితే సక్సెస్ఫుల్గా రిపేర్ అయితే చేసేసాను. ఇప్పుడు మంచిగా వర్క్ అయితే అవుతున్నాయి ఈ 2. సో మీకు ఇలాంటి ఎలక్ట్రానిక్స్ మీద కానీ ఇలాంటి రిపేరింగ్ వీడియోస్ మీద కానీ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా కమెంట్ అయితే చేయండి. వీడియో ఎలా అనిపించిందో మాత్రం తప్పకుండా కమెంట్ అయితే చేసేయండి. ఇంకా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసేయండి. ఇంకా మళ్ళీ వీడియో కలితే ఉంటాను. బాయ్.